తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రత్యేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మలిదశ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద పాట వింటే రోమాలు నిక్కపొడిచేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన ఇంకా అసమానతలు పోలేదని, గద్దర్ స్ఫూర్తి కొనసాగించాలని హరీష్ రావు సూచించారు. సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాటతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్న యొక్క పాత్ర చాలా గొప్పది. గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వస్తుంటే రోమాలు నిక్కబొచ్చేటి. అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉర్రూతలూగిపోయేవాళ్ళు. ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ ఈ గద్దరన్న స్ఫూర్తి కొనసాగాలి అన్నారు. నిజానికి ఎందుకు కొనసాగాలి? ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు పోయేదాకా కూడా ఈ స్ఫూర్తి, వారి ఆలోచన విధానం కొనసాగాలి. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి వారసులుగా అందరూ కూడా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.